హలో ఫ్రెండ్స్, గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర మూవీ ప్రమోషన్ కోసం జపాన్ అయితే బయలుదేరిండు. జపాన్ విశేషాలేంటి, ఎన్టీఆర్కు ఎలాంటి స్వాగతం దక్కబోతుంది, దేవర పార్ట్ 2 ఎప్పుడు మొదలవ్వబోతుంది, అప్డేట్ ఎప్పుడు రాబోతుంది అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర బాక్స్ ఆఫీస్ అనేది జపాన్ మాత్రమే మిగిలింది. ఈ నెల 28వ తారీఖు నాడు ఆల్మోస్ట్ 600 థియేటర్లో జపాన్లో గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. RRR మూవీ తర్వాత హైయెస్ట్ నెంబర్స్లో దేవర మూవీ రిలీజ్ అవుతుంది. ప్రీమియర్ పడ్డది అక్కడ, ఆల్రెడీ ఆగలేకపోయారు. ఎన్టీఆర్ వచ్చినాక ప్రీమియర్ వేతామంటున్నారు, కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రీమియర్ వేసారు. బ్లాక్ బస్టర్ టాక్, పాజిటివ్ టాక్ అనేది జపాన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇక ఎన్టీఆర్ రాక కోసం అయితే జపాన్ లేడీ ఫ్యాన్స్ కానీ జెంట్స్ కానీ అభిమానులు గత 3-4 రోజుల నుంచి ఎన్టీఆర్కు ఘన స్వాగతం ఎలా పలకాలనేది సెలబ్రేట్ వీడియోలు జపాన్ మీడియా ఊదరగొట్టేస్తుంది. ఎన్టీఆర్ రాక కోసం అయితే జపాన్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది ఒక రేంజ్ ఆకర్షణ లాగా వెయిటింగ్ చేస్తున్నారంటే దేవర ప్రభంజనం అనేది ఏ రేంజ్లో ఉండబోతుందో జపాన్లో ఉదాహరణ మరికొన్ని గంటల్లోనే తేలబోతుంది. ఇక ల్యాండ్ అయిన వెంటనే ఎన్టీఆర్కు ఎలాంటి అభిమానులు ఎలాంటి వెల్కమ్ చెప్తారు. ఫస్ట్ టైం ఒక ఇండియన్ హీరో జపాన్ వెళ్తే ఈ రేంజ్ సెలబ్రేషన్, ఈ రేంజ్ వెయిటింగ్ అనేది వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్కే దక్కుతుంది. వీడియోలు చూసాం చాలా వరకు అయితే లేడీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ టైగర్ బొమ్మ పెట్టి దేవర బొమ్మ అసలు డ్యాన్స్ కానీ సెలబ్రేషన్ కానీ ఆరతులు కానీ ఒక రేంజ్లో ఆ రేంజ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటప్పుడు మన ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో, జపాన్లో ఓవర్సీస్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో, జపాన్లో కూడా డైరెక్ట్ రిలీజ్ కావాలి, లేకపోతే ఆగలేకపోతారు. ఎందుకంటే దేవర మూవీ రిలీజ్ అయినప్పుడు జపాన్ నుంచి ఫ్లైట్ టికెట్ పెట్టుకొని మన హైదరాబాద్ వచ్చి దేవర మూవీ చూశారంటే అక్కడ ఎంత కల్ట్ ఫ్యాన్ ఉన్నారు ఎన్టీఆర్ అనే దానికి ఉదాహరణ. వెయిటింగ్ మరికొద్ది గంటలోనే జపాన్ నుంచి బ్లాస్టింగ్ అయిపోయే ఎన్టీఆర్ వెల్కమ్ ఏ రేంజ్లో చెప్తారో జపాన్ అభిమానులు. ఆల్రెడీ బయలుదేరాడు కదా ఎన్టీఆర్ అన్న. ఇక దేవర పార్ట్ 2 ఎప్పుడు, ఎన్టీఆర్ అభిమానుల్లో ఇదే మాట మెదులుతూనే ఉంది. ప్రశాంత్ నీల్ మూవీ ఉంది, ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అవుతూనే ఉంది. మధ్యలో ఇంకా నిల్సన్ మూవీ, సితార్ ఎంటర్టైన్మెంట్ అని రకరకాల కామెంట్లు వస్తున్నాయి. లేదు, ప్రశాంత్ మూవీ తర్వాత డైరెక్ట్ దేవర పార్ట్ 2 మీదకే వెళ్ళబోతున్నాడు ఎన్టీఆర్ అన్న. ఎందుకంటే కొరటాల శివ వేరే మూవీ ఎక్కడ కమిట్ కాలేదు. దేవర పార్ట్ 1లో ఏవేవి చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నావో 100 కోట్ల 1000 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన దేవర 560 కోట్ల దగ్గరే ఆగిపోయింది. 1000 కోట్లు ఎందుకు మిస్ అయింది, దేవర పార్ట్ 1లో ఏమేమి మిస్ అయినో కొరటాల శివ పక్క స్క్రీన్ పే ఎక్కడ తగ్గకుండా స్టోరీ మీద కూర్చున్నాడంట. మరి ఇంకా ఎన్టీఆర్ అన్న బర్త్డేకి మాత్రం ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నా, ఎప్పుడు రిలీజ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ మే 20వ తారీఖు నాడు పక్కాగా కొరటాల శివ టీం నుంచి అయితే అందిన సమాచారం. రిలీజ్ డేట్తో సహా దేవర పార్ట్ 2 అయితే 20వ తారీఖు నాడు, మే 20వ తారీఖు నాడు అభిమానులకు ఒక గుడ్ న్యూస్. చాలా అప్డేట్స్ ఉన్నాయి. ప్రశాంత్ నీల్ మూవీ టీజర్, వార్ 2 ఈ మే 20వ తారీఖు నాడు ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ అన్న కెరీర్లోనే బిగ్గెస్ట్ సెలబ్రేషన్, రాబోయే బర్త్డే సెలబ్రేషన్ అప్డేట్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. ప్రజెంట్ అయితే దేవర జపాన్లో ల్యాండ్ అవ్వబోతున్నాడు. సెలబ్రేషన్ బ్లాక్ బస్టర్ టాక్, కానీ ఎంత కలెక్ట్ చేస్తుంది, RRR రికార్డును బ్రేక్ చేస్తుందా, బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేస్తుందా, కొత్త రికార్డులు బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందా, దేవర అనేది వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ఇంకా యంగ్ టైగర్ అంటున్నారు ఎన్టీఆర్ అన్న. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని కామెంట్ రాయండి. ఎందుకంటే వాళ్ళు పెట్టుకోకపోయినా కానీ మనమన్న గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న ట్యాగ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జపాన్ రాముడు త్వరలోనే ల్యాండ్ అవ్వబోతున్నాడు, మరికొద్ది గంటలోనే.